గడవక ముందే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గనిర్దేశకంలో మంత్రులంతా ఎమ్మెల్యేలంతా కలిసి అత్యంత వెనుకబడినటువంటి పార్లమెంట్ కర్నూలు పార్లమెంటుని లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోజు మెగా టెక్స్టైల్ పార్క్ ని ఎమ్మిగనూరులో ప్రారంభించడం అన్నది చాలా గొప్ప అంశంగా మనమంతా చూడాల్సిన అంశం. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎవడ్రా అసలు అంటుంది అభివృద్ధి చెందట్లేదు రాష్ట్రం అని కారు కూతలు కూస్తా ఉన్నారు కొంతమంది, నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు కొంతమంది, లేనిపోనివన్నీ కూడా పత్రికల్లో రాస్తున్నారు కొంతమంది. ఒక్కసారి వాళ్ళందరినీ వచ్చి ఎమ్మిగనూరులో ఒక్కసారి తలపెట్టి చూడాల్సిందిగా మీ వైపు నుంచి నేను కోరుతా ఉన్నా. ఎవడో ఏదో మాట్లాడుతున్నాడని నిరంతరం రాజకీయాలు తప్ప బురద జల్లడం తప్ప ఇంకేమీ చేతగాని కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. ఇదంతా బూటకం, ఇవంతా కూడా అబద్ధం, ఇవంతా కూడా అవినీతిని రోజు పేపర్లో టావులుగా రాస్తా ఉన్నారు. కళ్ళు తెరిచి చూడాల్సిందిగా వాళ్ళందరికీ చెప్తా ఉన్నా. 175 నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో కూడా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని, ఇంటింటికి ఒక వ్యాపారవేత్త ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతినబూని 175 నియోజకవర్గాల్లో ఇటువంటి పార్కులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీరు అనుకోవచ్చు పార్కులు అంటే ఆడుకునే పార్కులు కాదు, పాడుకునే పార్కులు కాదు, చెట్లు మొలిచే పార్కులు కాదు. ఈ పార్కులు డబ్బులకు సంబంధించిన చెట్లు మొలిచే పార్కులని వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇవి మామూలుగా ఊహించుకోవద్దు, ఇదేదో రాజకీయ సభ కాదు. ఇక్కడ 70 ఎకరాలలో దశాబ్దాలుగా నలిగిపోతున్నటువంటి చేనేత కార్మికులను హక్కున చేర్చుకోవడానికి, అంతరించిపోతున్నటువంటి చేనేత పరిశ్రమని ఆదుకోవడానికి, వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి, మళ్ళీ వాళ్ళందరికీ జీవం పోయడానికి 70 ఎకరాల్లో చిన్న చిన్న ప్లాట్లుగా చేసి ఒక్కొక్క ప్లాట్ 50 సెంట్లుగా మార్చి వాళ్ళందరికీ కూడా షెడ్లు వేసుకుంటారా, ఫ్యాక్టరీలు కట్టుకుంటారా, మిల్లు ఏర్పాటు చేసుకుంటారా, ఏదైనా చేసుకోండి అని చెప్పేటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈ రోజు ఇక్కడ జరుగుతా ఉందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఇంతకుముందు మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా, మీరు 5 ఏళ్ల కాలంలో ఏ రోజైనా సరే ఇట్లాంటి పార్కు గురించి ఆలోచన చేసినారా? చేనేతల గురించి ఆలోచన చేసినారా? చేనేతల కష్టాల గురించి పట్టించుకున్నారా అని సూటిగా అడుగుతా ఉన్నా. చేనేత పార్కు కోసం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్కుల్ని ఇళ్ల స్థలాలు చేసి ఎమ్మెల్యేలు కొట్టేస్తామనుకున్న రోజుల్లో నుంచి అవన్నీ వెనక్కు తీసుకుని మళ్ళీ ఇక్కడ పార్కులు కట్టి ఇక్కడ చేనేతను బతికిస్తామనుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్న రోజులు ఇవి. కళ్ళు పెద్దవిగా చేసి చూడాలి, చెవులు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాల. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళకందరికీ ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నా. నోటికొచ్చినట్లు మాట్లాడద్దు, నోటికొచ్చినట్లుగా రాయద్దు. ఎటు పడితే అటు తెలుసుకోకుండా అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఊరూరా తిరుగుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రతి నియోజకవర్గంలో 3 పార్టీల కార్యకర్తలు అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఈ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. అత్యంత వెనుకబడినటువంటి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ఇటువంటి పారిశ్రామిక వాడలు తయారు చేసి ఇప్పటికే ఆదోరులో స్థలాన్ని ఐడెంటిఫై చేశాం. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా స్థలాలను ఐడెంటిఫై చేశాం.
అన్ని చోట్ల కూడా ఇటువంటి పారిశ్రామిక వాడలు తయారు చేసి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తామన్న మా ప్రతిజ్ఞలో నెరవేర్చుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఎమ్మిగినూరు నియోజకవర్గంలో ఇక్కడ బనవాసీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కింద టెక్స్టైల్ పార్క్ గా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి మాజీ మంత్రివర్యులు స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు, అలాగే గౌరవ తండ్రికి తగ్గ తనయులుగా టివి జయనాగేశ్వర రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, అలాగే ఈనాటి కార్యక్రమంలో కేఈ ప్రభాకర్ గారికి చేనేత కళాకారులు సన్మానిస్తూ ఉన్నారండి. అలాగే ఈనాటి కార్యక్రమంలో పెద్దల్ని చేనేత కళాకారులు టీజీ భరత్ గారికి అలాగే సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మన ఎమ్మిగినూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ మెగా టెక్స్టైల్ పార్క్ ఘనంగా ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అలాగే సంక్షేమ చేనేత జౌళి శాఖ మాచ్యులు ఎస్ సవిత గారికి స్వాగతం సుస్వాగతం. గట్టిగా చెప్పగలతో మనం అందరం కూడా ఈనాటి కార్యక్రమంలో గౌరవ మంత్రి వర్యులకు సముద్ర స్వాగతం పలుకుదాం. సో ఈ అన్ని చోట్ల కూడా డెఫినెట్ గా ఈ చేనేత సంబంధించిన ఉత్పత్తులకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అందుబాటులో ఇచ్చినట్లుగా కృషి చేస్తామని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో మనం అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి. ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ స్థలము అది హ్యాండ్లూమ్ కోసం ఇచ్చారు. సో మనం అది మళ్ళీ తీసుకోవాలి అని నిశ్చయంతో ఆయన ప్రతిసారి అసెంబ్లీలో అడిగేవారు. మినిస్టర్ గారు దాన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మాట్లాడి సబితా గారు అది ఒక జియో కింద తీసుకొచ్చారు. వెంటనే ల్యాండ్ మనకి మన వీవర్స్ కి హ్యాండ్లూమ్ పార్క్ కింద మనం నోటిఫై చేయించాము. అది నోటిఫై చేసిన తర్వాత మనకి తెలిసింది ఏంటంటే దీన్ని మనము టెక్స్టైల్ పార్క్ కింద కంటే ఎంఎస్ఎంఈ చిన్న యూనిట్స్ కింద తయారు చేసి అమితా మేడం గారి ఆధ్వర్యంలో మేము కమిషనర్ గారు ఏదైతే మీరు శుభవార్త 20 కోట్లు అని చెప్పారు, ఆ 20 కోట్లు చెప్పండి, 200 కోట్లు టర్న్ ఓవర్ చెప్పండి. అది ఒకసారి ఇక్కడ కమిటీ అయితే మీరు బ్రహ్మాండంగా ముందుకు పోతాం. నేను వెళ్ళాను, ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు. అక్కడ ఏం చేశారంటే ఒక షెడ్లో 2000 లూమ్స్ పెట్టారు. 2000 లూమ్స్ పెట్టారు. లూమ్స్ పెట్టి ప్రతి వీవర్ కి, మాస్టర్ వీవర్ కి ఒక 40 లూమ్లు 20 లూమ్లు ఇచ్చారు. ఒక డిజైనర్ ని పెట్టారు. అప్పుడు మాస్టర్ వీవర్ దాని మీద ఇన్వెస్ట్ చేసి 350 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు. సో మనము ఏమనుకోవాలి, మనం కూడా అదే సేమ్ లైన్స్ లో వెళ్ళి ఒక పెద్ద షెడ్ లా కట్టుకుందాం. ఇక్కడ మన 22 ఎకరాలు ఏదైతే ఇవ్వబోతున్నారో షెడ్ లాగా కట్టుకొని అక్కడ మనం క్యాంటీన్ పెట్టుకోవచ్చు. ప్రజలందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన చేనేత కార్మికులకి, ముఖ్యంగా వేదికను అలంకరించిన సోదరిమణి గౌరవనీయురాలు మా సహోదరి, వాళ్ళ నాన్నగారు కూడా మా నాన్నగారికి పరిచయము. ఆయన కూడా ఒకప్పుడు మినిస్టర్ గా ఉండేవారు. అదేవిధంగా పక్కన గౌరవనీయులు ఎన్నిగారు ఎమ్మెల్సీగా మా నాన్నగారితో పరిచయము. అదేవిధంగా గౌరవనీయులు టీజీ భరత్ గారు వాళ్ళ నాన్నగారు కూడా నాకు పరిచయం, మా నాన్నగారికి పరిచయము. అదేవిధంగా కలెక్టర్ గారు, సోదరులు ఆదోని ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పార్థసారథి గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మీకందరికి ఇప్పుడే వరాలు ప్రసాదించిన కమిషనర్ గారు రేఖారాణి గారు, అదేవిధంగా మా సోదరుడు కుమారుడు మా నాన్నగారికి మేము నలుగురం అయితే బివి మోహన్ రెడ్డి గారు హైదరాబాద్, ఆయన కుమారుడు అదేవిధంగా రాఘవేంద్ర గారు, నాగేశ్వరరావు గారు, సోమశెట్టి గారు, వీరభద్ర గారు వేదిక నిర్వహించిన అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఈరోజు బివి మోహన్ రెడ్డి గారి ఆత్మ శాంతిస్తుంది పైనుంటి. నేను చేయలేని పని నా కొడుకు చేసినాడు అని చెప్పేసి
ఈరోజు అంటే ఆయన విత్తనం నాటలేదు, ఈరోజు మరి చేయగలిగినాడు అంటే జయనాగేశ్వర రెడ్డికి మరి మనం ఎంతైనా ఇక్కడ మరి కృతజ్ఞతలు తెలియజేయాలి. చేదోడు మాదోడుగా ఉంటూ మీ అందరికి ఒక ఆప్తుడుగా, మాకు ఒక ఆప్తుడుగా, మా చిరకాల పివి మోహన్ రెడ్డి కీర్తిశేషుడు కుమారుడు అయినటువంటి జయ నాగేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా రాఘవేంద్ర రెడ్డి, ముఖ్యంగా మా సోదరు కేఈ ప్రభాకర్ గారికి, రాఘవేంద్ర రెడ్డి నాగేశ్వరరావు గారికి, ప్రభాకర్ గారికి, అదే వీరభద్రగౌడ్ గారికి, ముఖ్యంగా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఈరోజు ఒక మంచి శుభదినం. ఈ శుభదినాన్ని కీర్తిశేషులు మోహన్ రెడ్డి గారు లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తుంది. ఇవాళ ఆయనే బతుకుండి నా కొడుకు ఎమ్మెల్యే అయ్యి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటే చాలా సంతోషించేవాడు. అటువంటి వ్యక్తి పోవడం చాలా దురదృష్టకరం. ఆయన ఎప్పుడు చూసినా చేనేతల గురించి మాట్లాడము, చేనేతలంటే పెద్ద ప్రాణం, ఆయనకు ఎంతో ప్రేమతో ఆప్యాయత చూసేటువంటి వ్యక్తి ఈ రోజు లేకపోవడం చాలా దురదృష్టకరం. కానీ తండ్రికి మించిన తనయుడుగా ఈ రోజు ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే కాకపోవడం మీ అందరి ఆశీస్సులతో ఎప్పుడు కూడా ప్రజల ముందు ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నట్టు మా జయనాగేశ్వర రెడ్డి ఎప్పుడు కూడా ఏం మాట్లాడినా ఎమ్మిగనూరు నియోజకవర్గం ప్రజలు బాగుండాలి, నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే మాట తప్ప వేరే ఆలోచన ఉండదు ఆయనకు. పక్క నియోజకవర్గాలు కూడా ఆలోచించే వ్యక్తి కాదు. అందుకని మీకు అందరికీ ఈ రోజు ఒక శుభవార్త ఏమంటే ఈ టెక్స్టైల్స్ పార్కు 175 నియోజకవర్గాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిందంటే అభివృద్ధి అంటే చంద్రబాబు, వినాశనం ఏమంటే జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి దుష్టుడు దుర్మార్గుడు తొందరగా వెళ్లిపోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాడు, మళ్ళా ముఖ్యమంత్రి అయితే పాపం దీనికి జన్మల ముఖ్యమంత్రి కాదు ఇంకా. ఎందుకంటే ప్రజలు ఇలా ఆశీర్వదించారు. చంద్రబాబు నాయుడు రాబోయే రోజులు ఇంకా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం ఉంది, కానీ ఎప్పుడు కూడా అన్యాయం చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే ఈరోజు పరిశ్రమల శాఖ మంత్రిగా మా భరత్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న వయస్సులో ఎమ్మెల్యే ఈరోజు ఆయన నిన్ననే ఓరకల్లులో టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేయడం రావడం జరిగింది, రోడ్లు ప్రారంభించడం జరిగింది. ఏ ఆలోచన ఉన్నా ఒక పరిశ్రమ రావాలన్నా ఫస్ట్ కర్నూలు వర్క్ అయ్యాడు. మేము కూడా ఎటువంటి పరిశ్రమకు చెడుపేరు రావాలని ఆలోచన ఉంటారు, కానీ ఎన్ని చేసినా ఆయన దగ్గర పప్పులు రకవు. టీజీ భరత్ ఒకటే, ఎప్పుడు చూసినా ప్రజల యొక్క కోరిక తీర్చాలి, ప్రజలను ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేస్తున్న టీజీ భరత్ కు నేను ప్రత్యేకంగా ఆయనకు నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్ఎండి ఫరూక్ గారు సీనియర్ నాయకులు, బివి మోహన్ రెడ్డి, మేము అందరం ఆ రోజు ప్రయాణిస్తున్నప్పుడు కే కృష్ణమూర్తి అందరం ఎప్పుడు కూడా మోహన్ రెడ్డి ఎప్పుడు మాన్యోజకవర్గం తప్ప వేరే ఆలోచన ఉండదు. మరి సబితా మేడం గారు చూస్తున్నారు, సీనియర్ రామచంద్ర రెడ్డి గారు మంత్రి గారు కే కృష్ణమూర్తి గారికి దగ్గర ఎప్పుడు రోజు వచ్చేవారు. ఆయన కూడా నాకు పరిచయం చాలా బాగుంది. ఎందుకంటే అటువంటి పెద్ద ఆయనకు సబితా గారు మరి ఈ రోజు ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం చాలా సంతోషంగా ఉంది. ఆయమ్మ కూడా మంచి పేరుంది కాబట్టి ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చారు. ఈ కార్యక్రమం బ్రహ్మాండం జరిగినందుకు మీరందరూ ఆశీర్వాదం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతూ మంత్రివర్యులు ఫరూక్ గారికి, గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, గౌరవ మంత్రివర్యులు సవితమ్మ గారికి, అలాగే కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు కేఈ ప్రభాకర్ గారికి, అదేవిధంగా సోమశెట్టి వెంకటేశ్వర గారు కూడా చైర్మన్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జీలు రాఘవేంద్ర గారికి, అదేవిధంగా వీరభద్రగౌడ్ గారు ఆలూరు, శాసనసభ్యులు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి, నా సభ వేదిక మీద వెనక పక్క ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు జనసేన మరియు బీజేపీ, అదే రకంగా ఇన్ఛార్జీలు అయినటువంటి రేఖా గౌడ్ గారికి జనసేన మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి నరసింహ గారికి బీజేపీ, అలాగే నా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులకు, బీజేపీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కలు చెల్లెళ్లకు, చేనేత కళాకారులకు అందరికీ పేరు పేరున ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ వేదికను చూస్తున్నప్పుడు
ఎమ్మెగనూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా రాయలసీమకు ముఖద్వారమైనటువంటి మన కర్నూలు పార్లమెంటు కర్నూలు. ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరికీ అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర వస్తూ ఉండదు. ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే ఇక్కడ రాజకీయ సమీకరణ చూసినప్పుడు కూడా మీరు కూటమిలో ఉన్న మేమందరం కూడా అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చూశారు. అమరావతి గురించి అమరావతి సభలో ఏ రకంగా అద్భుతంగా అమరావతికి వరాలిచ్చి వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర కళల రాజధాని అయిన అమరావతిని సాకారం చేసే విధంగా ముందుకు పోయారు. ఆ సభను కూడా అత్యంత వైభవపేతంగా బ్రహ్మాండంగా విజయవంతం చేశారు ప్రజలందరూ. మరి ఈ రోజు మెగా టెక్స్టైల్ పార్క్ కర్నూలు రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతమైనటువంటి మన ఆదోని, ఎమ్మెగనూరు, కోడుమూరు, అదే రకంగా కర్నూలు ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ ఈ వేదిక మీద ఈ రోజు అందరం కూడా మేము కూటమి నాయకులు అందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకడానికి ఎమ్మెగనూరుకు వచ్చినందుకు మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేఖారాణి గారు మా కమిషనర్ గారు, టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్ కమిషనర్ గారు వారు మాట్లాడుతూ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మంత్రి గారు సవితమ్మ గారు మా ఎమ్మెగనూరు, అదే రకంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ గురించి ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో వారు చెప్పిన మాటలకు ఒక్క 3-4 నిమిషాలు మా మంత్రివర్యులకు అదేవిధంగా కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రేమతో శ్రద్ధతో ఇక్కడ ఉన్నటువంటి మెగా టెక్స్టైల్ పార్కుకు నాంది పలికే విధంగా మా యువగలం సారథి నారా లోకేష్ బాబు గారు ఏ రకంగా అయితే ప్రేమతో వారు చెప్పిన పాదయాత్రకు ఇచ్చిన మాట ప్రకారంగా అధికారంలో వచ్చిన 11 నెలల లోపే ఈ సభ ఇక్కడ పెట్టి మీ చేతుల మీద, మీ స్వహస్తాల మీద శంకుస్థాపన చేసే కార్యక్రమానికి మొదలు పెట్టబోతున్నటువంటి శుభతరుణం. ఈ రోజు ఇక్కడికి వస్తే మా ఎమ్మెగనూరులో ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళాకారులు కొన్ని సంవత్సరాల నుంచి గుంత మగ్గాల్లోనే నేస్తూ మగ్గాల మీద ఈ రోజు ఏమాత్రం కూడా ఇబ్బందులతోటి వాళ్ళ యొక్క జీవన శైలి గాని, జీవన భృతి గాని అత్యంత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పార్కు గురించి 2004లో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజునే అపరల్ పార్కు తీసుకొని వస్తే ఆ రోజు ఈ అపరల్ పార్కుని పులివెందులకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరలించుకుపోయాడు. మళ్ళీ ఆ రోజు నుంచి 10 సంవత్సరాలు 2014లో నేను శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇక్కడ ఇదే చోట టెక్స్టైల్ పార్కును మళ్ళీ శాంక్షన్ చేస్తే ఆ 4-5 సంవత్సరాలు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఏదైతే డిపిఆర్ కూడా చేయొచ్చి, ఐఎల్ఎఫ్ఎస్ ద్వారా ఒక ప్రాజెక్టు తయారు చేయొచ్చి ఈ టెక్స్టైల్ పార్కును ముందుకు తీసుకుపోవాలని పోతే మళ్ళీ 2019లో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పార్కుని నాశనం చేస్తూ ఎక్కడా స్థలమే లేదన్నట్టుగా ఇక్కడే కావలసిగా పట్టాలిచ్చి పేదలకు కొన్ని వేల మందికి ఉపయోగపడే ఈ భూమిని కొన్ని వందల మందికి పట్టాలిచ్చి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు మా సోదరులు పార్థసారథి గారు మాట్లాడుతూ చెబుతున్నారు, అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్లు అయినటువంటి మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకు మీకు కుదించడానికి కారణమే ఇటువంటి పార్కుల్ని, ఇటువంటి స్థలాలని, ఇటువంటి ఎంప్లాయ్మెంట్, చేనేత కళాకారులకు బంగారు భవిష్యత్ ఇచ్చేటువంటి ప్రాజెక్టుని నాశనం చేసి మీ సొంత అనునాయులకు, పేదల ముసుగులో ఉన్నటువంటి మీ వ్యక్తులకు పట్టాలిచ్చుకొని చేసిన గత ప్రభుత్వ పాలనే ఈ రోజు మిమ్మల్ని శరాఘాతంలో ప్రజలందరూ 150 నుంచి 11 సీట్లకు కుదించారు. ఈ రోజు ఇక్కడికి వస్తే చేనేత మగ్గాల మీద ఉన్నటువంటి మా కళాకారులు ఒక పక్కన వారి కష్టం చూసినప్పుడు పాత తరం డిజైన్లు, పాత తరమే ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి నేర్చేటువంటి పద్ధతులు తప్ప కొత్తగా స్కిల్ అప్గ్రేడేషన్ చేసే పరిస్థితుల్లో లేరు. అదే విధంగా మార్కెటింగ్ లేదు. అదే విధంగా కొత్త డిజైన్ నేర్చుకుని మంచి బ్రాండింగ్ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ విషయంలో నేను అదే రకంగా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి మా మంత్రివర్యులు అందరం కూడా అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఈ పార్కుకు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి భూమి వెంటనే
11 నెలల లోపలే మన ప్రభుత్వం ఇంకా వచ్చి సంవత్సరం కూడా కాకముందనే ఈ టెక్స్టైల్ పార్కుకు మళ్ళీ మన భూమి మనకే ఇవ్వాలా, వెంటనే కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఈ పార్కును మళ్ళీ మనకు కేటాయించాలంటే నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సవితమ్మ గారికి, మంత్రివర్యులకు, ఫరూక్ గారికి మంత్రివర్యులకు, భరత్ గారికి మంత్రివర్యులకు, అదే రకంగా కలెక్టర్ గారికి, కమిషనర్ గారి, రేఖా గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు ఈ పార్కును తేవడానికి నేను పడ్డటువంటి శ్రమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, వేదిక మీద ఉన్న అందరి యొక్క ఆశీస్సులతో మళ్ళీ మన టెక్స్టైల్ పార్క్ ఈ రోజు మనము శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితిలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళ ఎప్పుడంటే ఈ పార్కును సాధించినప్పుడు కాదు. ఇక్కడే పాత్రికేయ మిత్రులు ఉన్నారు, మీరందరికీ ఒక అనుమానం ఉంది ఏ రకంగా మెగా టెక్స్టైల్ పార్క్ చేనేతలకు ఉపయోగపడుతుందని చెప్పి. ఎందుకంటే టెక్స్టైల్ పార్క్ అంటే మళ్ళా పవర్ లూమ్స్ వస్తుంది, మెకనైజేషన్ ఉంటుంది, మెకనైజేషన్ ఉంటే చేనేత కళాకారులకు ఏ రకంగా ఉపయోగపడుతుందని దీంట్లో ఈరోజు స్పష్టం చేయదలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 23 ఎకరాల్లో పట్టాలు ఇచ్చారు కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఆ 100 ఎకరాల్లో 77 ఎకరాలు మనం ఈ మెగా టెక్స్టైల్ పార్క్ కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా 20 నుంచి 25 ఎకరాలు కేవలం చేనేత కళాకారులకే, హ్యాండ్లూమ్ వీవర్స్ కే ఇక్కడ మనకు ఒక సపరేట్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ క్లస్టర్ ద్వారా మంత్రివర్యులు చెప్తారు ఇప్పుడు, అదే రకంగా కమిషనర్ గారు కూడా మాట్లాడారు. రాబోయే రోజుల్లో 20 కోట్ల రూపాయలతోటి ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆ 25 ఏకర్స్ ఏదైతే ఉందో అది చేనేత కళాకారులకే ఒక బ్రహ్మాండమైన క్లస్టర్, బ్రహ్మాండమైన టెక్స్టైల్ పార్క్ లో ఎమ్మెగనూరు చేనేత మగ్గాల మీద, గుంత మగ్గాల మీద ఉన్న మీ అందరికి కూడా కొత్త మగ్గాలు ఇచ్చి లేటెస్ట్ మగ్గాలతోటి ఈ ప్రాంతంలో మీరు బ్రహ్మాండంగా పని చేసుకునే విధంగా ఈ యొక్క చేనేత టెక్స్టైల్ పార్క్ చేనేత కళాకారులకు ఇవ్వబోతున్నామని ఈ రోజు సగర్వంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దీని ద్వారా నేను గతంలో కూడా నేను కమిషనర్ గారి దగ్గరికి, అదే రకంగా మంత్రివర్యుల దగ్గరికి, తమిళనాడులో ఉన్నటువంటి ఈరోడ్, సేలము, అదే రకంగా ప్రతి ప్రాంతంలో కూడా పోవడం జరిగింది. అక్కడ టెక్స్టైల్ పార్క్ చేనేతల యొక్క జీవన శైలి, వాళ్ళ వ్యాపారం కానీ వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉందో చూస్తే కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నారు. అదే రకంగా ఇప్పుడే మంత్రివర్యులు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది, ఒక స్టడీ టూర్ త్వరలో కంచి దగ్గరకు పోయి కంచిలో కూడా స్టడీ టూర్ ద్వారా బ్రహ్మాండంగా కంచిలో ఉన్నటువంటి వీవర్స్ ఎట్లా చేయబోతున్నారో, ఏమి చేస్తున్నారనే కార్యక్రమాలు కూడా స్టడీ చేసి వెంటనే అతి త్వరలోనే ఒక డిపిఆర్ తయారు చేయబోతున్నాం. 50 ఎకరాల్లో మెకనైజేషన్, పవర్ లూమ్, స్పిన్నింగ్, జిన్నింగ్, డైయింగ్, అదే రకంగా ఒక ఇన్వెస్టర్ కూడా రెడీగా ఉన్నారని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు. తద్వారా ఇక్కడ 50 ఎకరాల్లో ఒక పరిశ్రమ వచ్చి మన ప్రాంతంలో పిల్లలకు మనకు పనులు కల్పించే విధంగా, ఉపాధి కల్పించే విధంగా ఆ 50 ఎకరాలు ఉంటే 25 ఎకరాలు మాత్రం చేనేత కళాకారుల కొరకే సపరేట్ గా హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ ద్వారా ఈ యొక్క చేనేత కళాకారులకు ఫండ్ గాని, సబ్సిడీ గాని అన్ని రకాలుగా ఇప్పించి బ్రహ్మాండంగా ఎట్లాగైతే మీకు బస్సు పెట్టి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చామో ఆ బస్సులోనే అది రేపు రాబోయే రోజుల్లో ఒక స్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఇంటి నుంచి ప్రతి ఒక్క చేనేత మహిళను కూడా తీసుకొని వచ్చి ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఏదైతే మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఆశించి ఏ రకంగా ఏర్పాటు చేశారో చేనేత మగ్గాలు, అంతకంటే మించిన విధంగా వారి ఆశీర్వాదంతో రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఎమ్మెగనూరు గడ్డ మీద కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నామని తెలియజేస్తున్నా. అదే కాకుండా నాకు పాపం మా కమిషనర్ గారు గుర్తు చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి 2 విషయాలు నేను పట్టుబట్టి కలెక్టర్ గారితో ఏపీ టిట్కో ఇల్లు ఏదైతే పేదలకు మనం ఇస్తామని చెప్పి ఆ రోజు ఇల్లు పెట్టాం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఇళ్ళని మొత్తం ఆపేశారు. ఆపిన తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు లేని వాళ్ళందరికీ అతి త్వరలోనే ఇల్లు ఇవ్వబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, శివన్న నగర్ లో, అదే విధంగా మైనారిటీ కాలనీలో కొన్ని వేల ఇళ్లు ఎమ్మెగనూరులో ఇవ్వబోతున్నాం. ఇచ్చినప్పుడు శివన్న నగర్ లో ప్రత్యేకంగా
ఎంపీ గారి నిధులతోటి వారిచ్చిన నిధులతోటి ఒక వీవర్శాల ఏర్పాటు చేయాలని పట్టుబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రివర్యులు, నేను, కమిషనర్ గారు, మా మంత్రులు అందరూ కూడా ఎమ్మెల్యేలకు అక్కడ వీవర్శాల ఇవ్వాలంటే కలెక్టర్ గారు వెంటనే ఏ మాత్రం ఆలోచన చేయకుండా అక్కడే వీవర్శాల 80 నుంచి 77 నుంచి 80 సెంట్లలో సబ్ కలెక్టర్ గారు వెంటనే దాన్ని ఎలిగేషన్ చేసి వీవర్శాల పెట్టాం. వీవర్శాల ఎందుకు పెట్టాం? అక్కడ మీరు ఇల్లు తీసుకున్నప్పుడు మా ఇళ్లలో మన మగ్గాలు పట్టే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఆ ఇల్లు దగ్గర నుంచి బయటికి రాగానే వెంటనే అక్కడ మీకు మగ్గముతో పాటు అక్కడ ఉన్నటువంటి మంచిగా బ్రహ్మాండంగా మంగళగిరిలో ఉన్నట్టు ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఆ తలుపు పెట్టి మీకు బ్రహ్మాండంగా గ్రిల్లుకు తాళం ఇచ్చి ఎవరి వారు మీరు ఇంటి నుంచి బయటికి రాగానే ఎకనామిక్ యాక్టివిటీ మీ యొక్క వృత్తిలో బ్రహ్మాండంగా ప్లగ్ అండ్ ప్లే కింద పని చేసుకునే విధంగా ఆ యొక్క వీవర్శాలలో మీకోసం తయారు చేయబోతున్నాం. అతి త్వరలోనే దానికి కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు ఒకటే చెబుతున్నాం, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతలే కాదు అదే రకంగా ఇక్కడున్న చాలా మంది యువతకు ఉపాధి కలగాలంటే ఈ పరిశ్రమ, ఈ టెక్స్టైల్ పార్క్ అనేది అత్యంత కీలకం. ఈ రోజు మరొక్కసారి నేను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. ఒక్కసారి నేను వచ్చి దయవుంచి మీరందరూ రావాలా, మీరు వచ్చి మళ్ళీ ఆశీర్వదించాలా. మా ఎమ్మెల్యేలు మెగా టెక్స్టైల్ పార్క్ ని ముఖ్యమంత్రి వర్యులు శాంక్షన్ చేసినటువంటి ఈ ప్రాజెక్టు అంటే ఇక్కడ రాజకీయంగా తెలుగుదేశం కూటమి, జనసేన, బీజేపీలో ఉన్న అతిరథ మహారాజులు అందరూ కూడా జిల్లా మొత్తం వచ్చి ఈ రోజు మంత్రివర్యులు భరత్ గారు, అదే రకంగా మంత్రివర్యులు ఫరూక్ గారు, మంత్రివర్యులు సవితమ్మ గారు వారి సమక్షంలో బ్రహ్మాండంగా ఈ పండుగను చేసుకుని మన ఎమ్మెల్యేలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. నేను అడుగుతున్నాం, అందుకే ఈ కూటమి బలం, కూటమి ఐక్యత, అదే రకంగా అభివృద్ధిలో దూసుకుపోయే విధానం జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడదు. లిక్కర్ స్కాములు చేసుకుంటూ, లిక్కర్లో దోపిడీలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మీరు మీ ప్రభుత్వంలో ఉన్న దాంట్లో స్కామ్ మాస్టర్లు స్కాములు చేసే స్కీములు పెట్టే పద్ధతులు పోయినాయి. ఈ రోజు పేదలకు ఈ రోజు పెన్షన్ ఇచ్చినా, పేదలకు పట్టాలు ఇచ్చినా, పేదలకు ఇల్లు ఇచ్చినా, చేనేత కళాకారులకు మంచి చేసినా, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు లోన్లు ఇచ్చినా, ఏ పథకం చేసినా బడుగు బలహీన వర్గాలు ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మీ చప్పట్లతో ఆశీర్వదించాలా. మీరు ఆశీర్వదించే మీ బలమే ఈ రోజు శ్రీరామ రక్ష అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క వేదిక మీద మరొక్కసారి పెద్దలకు ధన్యవాదాలు చెబుతూ రానున్న రోజుల్లో కమిషనర్ గారితో పాటు స్టడీ టూర్లే కాదు, వెంటనే కలెక్టర్ గారి సమక్షంలో, మంత్రి గారి సమక్షంలో వెంటనే ఇక్కడ డిపిఆర్ కూడా తయారు చేసి కన్సల్టెంట్ తీసుకొని వచ్చి పెట్టుబడులు పెట్టే వ్యక్తులు కూడా రెడీగా ఉన్నారు. మా సవితమ్మ గారు కూడా కోరుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వైడబ్ల్యూసీ సొసైటీ ఉందో కిందనే ఉన్నారు మంత్రివర్యులు, వారు సంతోషంగా వారు నవ్వే చెప్తాను, అన్ని నేను చేస్తానని చెప్తున్నారు. మీ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ ఏపీఐసి తీసుకొని శరవేగంగా వాళ్ళు ఏపీఐసి నుంచి మీరు డిపిఆర్ జయనాగేశ్వర బ్రదర్ వెంటనే నాకు ఏం చేయాలో చేయిస్తానని చెప్పడానికి భరత్ గారు సిద్ధంగా ఉన్నారు. దాని గురించి పని కాదు, మా సవితమ్మ గారే. సవితమ్మ గారు మాకేంటంటే, ఎందుకంటే మీరు హ్యాండ్లూమ్స్ విషయంలో శ్రద్ధ పెట్టి మీరు ప్రత్యేకంగా మీ చొరవతోటి ఈ రోజు ఈ టెక్స్టైల్ పార్క్ ఎమ్మిగనూరుకి రావడం జరిగింది. దీంట్లో భాగంగా నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్లూమ్ పరిశ్రమ, టెక్స్టైల్స్ ఉన్నటువంటి వైడబ్ల్యూసీ సొసైటీలో చాలా రకాలుగా అవినీతులు, అన్యాయాలు జరిగింది. ఆ సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్ కానీ కింద ఉన్నటువంటి మీరు ఇప్పుడు నేను సభ అయిన తర్వాత వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చేనేత కళాకారులందరూ రెడీగా ఉన్నారు. దయ ఉంచి ఇక్కడ ఈ సొసైటీలో మెంబర్షిప్స్ కావచ్చు, ఐడి కార్డ్స్ కావచ్చు, అదే రకంగా అన్ని రకాలుగా సొసైటీ ఒక చరిత్ర కలిగింది. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు ఒక పెద్ద సంకల్పంతో ప్రారంభించిన ఆ యొక్క సొసైటీ ఈ రోజు సర్వతోముఖాభివృద్ధి పక్కన పెట్టి సర్వనాశనంగా పయనిస్తా ఉంది. దయ ఉంచి దాని మీద దృష్టి పెట్టి మా చేనేత కళాకారులు సామాన్యులకు ఉండేటట్టుగా ఏదైతే వారు తలంచారో ఆ విధంగా మెంబర్షిప్లతో పాటు ప్రతి ఒక్క ఏ కేటగిరీ మెంబర్షిప్ తో పాటు ఆ సొసైటీని కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలా. అది మీ చేతిలో ఉంది. వెంటనే సభలో కూడా, శాసనసభలో కూడా మాట్లాడితే మీరు హామీ ఇచ్చారు. ఈ రోజు మా ఎమ్మెల్యేలు గడ్డ మీద వచ్చినందుకు మిమ్మల్ని మరొక్కసారి ఆ విషయం మీద గుర్తు చేస్తూ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై పవన్, జై జనసేన, జై జై జనసేన, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి
నాయకత్వం బీజేపీ. థ్యాంక్ యూ. 2-3 థింగ్స్ అండి. ఒకటి, ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు సార్ మనము ఒక 1000 acres మన కర్నూలు డిస్ట్రిక్ట్ ఎక్కడైనా చూపియండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం సిబిజీ ప్లాంట్ పెట్టేదానికి బాగా అవకాశం ఉంటుంది అని చెప్తే ఇప్పుడే ఒక మ్యాప్ తయారు చేసి, ఎందుకంటే చెప్తున్నా ఈ సిబిజీ ప్లాంట్స్ 65,000 కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పి రిలయన్స్ వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమంటే 1000 ఎకరాలు ఒక ప్లాంట్ పెట్టాలంటే 900 నుంచి 1000 ఎకరాల ప్లాంట్ ల్యాండ్ ఉంటే సిబిజీ ప్లాంట్ పెట్టేదానికి ఉంటుంది. సిబిజీ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు పుట్టాయి కాబట్టి అది ఇమీడియట్ గా రెడీలీ అవైలబుల్. అంటే ప్లాంట్ ముందుకు మనం ల్యాండ్ అవైలబిలిటీ చూపించినామంటే ఇమీడియట్ గా ప్లాంట్ పెట్టగలుగుతాం అనమాట. నేను ఎన్నోసార్లు ఏమైనా గ్రూప్లలో కూడా పెట్టాను. మా ఎమ్మెల్యేస్ కాన్స్టిట్యున్సీ అందరు ఎమ్మెల్యేస్ ఉండే గ్రూప్ లో కూడా ఎవరైతే 1000 ఎకరాలు 900 నుంచి 1000 ఎకరాలు చూపించారంటే సిబిజీ ప్లాంట్ ఇమీడియట్ గా పెట్టగలుగుతామని చెప్పినాం. సో కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసినాము. అయితే ఎన్ని 2-3 డిస్ట్రిక్ట్లు పెట్టేకైతే పెట్టిస్తాము. వాళ్ళ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అంటే మాత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే ల్యాండ్ ఎంత క్రిటికల్. ఈ రోజు ఈ ల్యాండ్ కి ఎంత పోరాడారో మీకు అందరూ తెలుసు. జయనాగేశ్వర రెడ్డి గారు ఎంత పోరాడి ఇక్కడ 78 ఎకరాలు శాంక్షన్ చేయించి మెగా టెక్స్టైల్ పార్క్ కి ఎంత కృషి పడ్డారు అనేది. ఒక చోట పెట్టాలనుకుంటున్నాం ప్లాంట్, ల్యాండ్ అవైలబుల్ లేదు. ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది, మనకి పోరాడి తెప్పించడం జరిగింది. సో జయనాగేశ్వర రెడ్డి గారు చాలా కష్టపడ్డారండి ఈ 78 ఎకరాల్లో. నిజంగా హ్యాట్స్ ఆఫ్. లేకపోతే అంత ఈజీగా అయ్యే పని కాదండి. నేను చూస్తున్న సిస్టమ్ లో ఉన్నా కాబట్టి ఎవరు వెంటబడి చెయ్యాలంటే అంత ఈజీగా జరగవు పనులు. ఏదైతే సిస్టమ్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఫాలో అయ్యి అంచెలు మా ఎమ్మెల్యే మీద ప్రేమతో, మా రాయలసీమ మీద ప్రేమతో ఈ శాఖలో ఏపీఎస్సీ ద్వారా ఈ పార్క్ లోని ఎఫ్లూయెంట్ ప్లాంట్, మోడర్న్ ఎఫ్లూయెంట్ ప్లాంట్ మనకు వస్తే మీరు సహకరించండి. ఏపీఎస్సీని మనమే చేసేది. అది మీరు ఒకసారి చెప్తే బ్రహ్మాండంగా ఈ యొక్క దీంట్లోనే బ్రహ్మాండంగా మనం ఇది చేసుకోవచ్చు. జయనాగేశ్వర రెడ్డి గారు చెప్పినట్లు మనకి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ప్లాంట్ పెట్టే దాన్ని బట్టి వచ్చే టెక్స్టైల్ పార్ట్స్ బట్టి దానికి కావాల్సింది ఏదైతే ఈటీపీ ప్లాంట్ ఉందో దాన్ని కూడా వర్కౌట్ చేస్తానని చెప్పి నేను మాటిస్తూ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తామండి వితిన్ 3 months. అలాగే జయనాగేశ్వర రెడ్డి గారు ఇంకోటి చెప్తుంది, ఇక్కడ ఒక పెద్ద ప్లాంట్ 50 ఎకరాలు పెట్టేదానికి అనుకూలం చూపించాలని టెక్స్టైల్ పార్క్. ఆ టెక్స్టైల్ పార్క్ లో సో టెక్స్టైల్స్ ఏదైనా ఇండస్ట్రీ ఉంది అది ఫాలోఅప్ చేస్తామన్నా నా సహకారం ఏమైనా కావాలా, మాట్లాడాలా, కృషి చేయాలంటే నా వంతు గ్యారంటీ సపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా కావాలా ఇక్కడ ఇండస్ట్రీస్. ఎందుకంటే చంద్రబాబు గారి ఆలోచన 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇవ్వాలా. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇట్లాంటి పార్క్స్ ఇట్లాంటివన్నీ ఫస్ట్ లో నేను ఆలోచించా. సార్ చెప్తున్నారు 175 నియోజకవర్గాల్లో పార్కులు ఎట్లా పెట్టగలుగుతాం లేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఆయన ఆలోచన ఎంత కరెక్ట్ అంటే ఇప్పుడు ఒకవేళ పార్క్ రేపు పొద్దున జయనాగేశ్వర రెడ్డి గారికి ఎవరికన్నా పోయి ఇండస్ట్రీస్ లో ఎవరైనా కలిసినప్పుడు బాస్ మా దగ్గర పార్క్ ఉంది ఇక్కడ మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమని చెప్పుకోలేకుంటుంది. సో ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఆ ఆలోచన చంద్రబాబు గారికి రావడం చాలా మంచిది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఇట్లా పార్క్స్ వచ్చినాయంటే అక్కడే జాబ్స్ పుట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ గ్రేట్ థాట్. ఈ రోజు కూడా ఇక్కడ చేనేత వాళ్ళది చూడడం జరిగిందండి. బెడ్షీట్లు అవి చాలా బాగున్నాయి. ఇంకో దీన్ని ఆ సైడ్ నుంచి నా వంతు ప్రయత్నిస్తా. ఏదైనా ఇప్పుడు షల్వాలు వేసుకుంటాం, షల్వాలు టీటీడీలో కూడా వేసుకుంటాం. ఇక్కడ నుంచి ఏదైనా పట్టుకు సంబంధించింది అట్లాంటిది చేస్తే నా వంతు కూడా సహకారం ఇచ్చి నేనే కృషి చేసి తిరుమల దేవస్థానంలో మన కప్తారు కదా ప్రోటోకాల్ ఉన్నప్పుడు షల్వాలు వాళ్ళు తీసుకునే దాంట్లో కొంత పర్సెంటేజ్ రెవెన్యూ నుంచి చేసే వాళ్ళకి ఇవ్వమని చెప్తాం. అలాగే మా శాఖలో ఉండే దాంట్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి అట్లాంటి షల్వాలు ఏమైనా చేపించగలుగుతారు. ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ గారు ప్రత్యేకించి ఈవెన్ దావోస్ పోయినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి సన్మానం చేసేప్పుడు ఇది మా మంగళగిరి నియోజకవర్గం నుంచి అని చెప్పి తెప్పించి చేస్తున్నారు. సో మన డిస్ట్రిక్ట్ నుంచి ఎమిట్నూరు నుంచి అది కానీ చేపించగలిగితే ఖచ్చితంగా నా శాఖలో కూడా ఖచ్చితంగా ఎమిట్నూరుకి సంబంధించిన షల్వాలు తీసుకోవాలని చెప్పి నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నా. అలాగే ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కావాలని చెప్పి చంద్రబాబు గారు మొన్న కూడా లాస్ట్ వీక్ ఎప్పుడైతే ఈ 50 పార్కులకు సంబంధించి వర్చువల్ ఇనాగ్రేషన్ చేశారో ఆ రోజు కూడా మాట ఇవ్వడం జరిగింది. అనంతపూర్ నుంచి
కర్నూలు వరకు ఇండస్ట్రియల్ జోన్ అంటే ఇండస్ట్రియల్ కారిడార్ గా చేయడం జరుగుతుందన్నారు. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడినా ఇక్కడ మనకు ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ ఎంతో వెనుకబడిపోయినాము రాయలసీమలో, ఎస్పెషల్లీ కర్నూలు డిస్ట్రిక్ట్. మన పార్షార్థి గారు కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనకి ఇక్కడ కావాలా, ముందుకు సాగాలంటే ఇండస్ట్రీస్ అనేది వస్తే ఇక్కడ నుంచి వేరే చోట పోయేదానికి అవకాశం ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీస్ ప్రయత్నించడానికి 100% పాసిబిలిటీ ఉంది. మనకు ఆ ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే అన్ని రేపు పొద్దున ఇక్కడే కానీ ఇండస్ట్రీస్ తెప్పిస్తే ఇక్కడే పనులు చేసుకొని మన దగ్గరలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. మా గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం పైన మీరు నమ్మకం పెట్టుకోవాలా. ఒకటే నేను చెప్పేది, ఓవర్ నైట్ ఏది మ్యాజిక్ షో కావాలి. ఏది అనుకున్నా అట్లీస్ట్ చంద్రబాబు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు విజన్ 2020 అన్నారు. ఆ విజన్ ని 2020 అప్పుడు అందరూ నవ్వేవారు, ఏంది విజన్, మాటలు ఏంది అంటే ఇదంతా కార్పొరేట్ సిస్టమ్ లో మాట్లాడేది. ఈ పొద్దునాడు హైదరాబాద్ ఎక్కడికో డెవలప్ అయిపోయింది. మీరు అందరూ చూసింటారు 2020 విజన్ అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. సో నేను చెప్పేది ఏమంటున్నా అంటే, మనకు ఒక విజనరీ లీడర్ ఉన్నారు, అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మన ప్రభుత్వం అట్లీస్ట్ ఒక 2 డికేట్స్ కానీ కొనసాగిస్తే ఎన్నో సమస్యలు, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ అయితే, టాప్ స్టేట్ ఇన్ ఇండియా అవుతుంది. మనకి ఈవెన్ 2047 కి ఏదైతే $1 trillion ఎకానమీ తేవాలనుకుంటున్నారో అవన్నీ కళలు కూడా నెరవేర్చేదానికి అవకాశం ఉంటుంది. మీ సహకారాలు ఎప్పుడు ఏమున్నా మీరు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నుకుంటా పోతే మిగతా పనులంతా చేసేదానికి మేము ముందుంటామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. రేఖారాణి దగ్గరికి వెళ్ళినా నిరంతరం మా బాబాయ్ అంటే ఫరూక్ బాబాయ్ కన్నా ముందు మా మోహన్ రెడ్డి బాబాయ్ గారి కోరికలు నెరవేర్చాలని నిరంతరం మా సోదరులు జయనాగేశ్వర రెడ్డి గారికి, మరి అదే విధంగా మా తండ్రితో సమానమైన మా బాబాయ్, మా తండ్రి గారితో పాటు కూడా మంత్రిగా పనిచేశారు మా బాబాయ్ ఫరూక్ బాబాయ్ గారికి, ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ ఏం చేయాలా ఏమని చూసి ఈ రాయలసీమకు సీనియర్, ఈ రాయలసీమ గురించి బాగా తెలిసిన వ్యక్తికి తగిన డిపార్ట్మెంట్ కూడా ఇచ్చి ఈ రోజు మనందరికీ స్ఫూర్తి దాత మన బాబాయ్ ఫరూక్ బాబాయ్ గారు. అదే విధంగా మరి యంగ్స్టర్ డైనమిక్ హీరో, క్యాబినెట్ లోనే అందగాడు, అసెంబ్లీలోనే అందగాడు, ఒక పారిశ్రమవేత్త, మరి డిపార్ట్మెంట్ గారు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలుసు, పరిశ్రమల గురించి తెలిసిన వ్యక్తికి పరిశ్రమల శాఖ ఇస్తే ఏ విధంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తేవడం తెలిసిన వ్యక్తి దేశ విదేశాలు తిరిగి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నదో అని వాగ్దానం చేశారో కాలుకు బల్బం పెట్టుకుని దేశ విదేశాలకు తిరిగి పరిశ్రమలు తీసుకొస్తున్న మా సోదరుడు టీజీ భరత్ గారికి, మరి ఒక వైద్యుడిగా, ఒక సేవకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా అసెంబ్లీలో ప్రజల కోసం గలవిప్పి ప్రజల కోసం ఎన్డీఏ ప్రభుత్వంలో నిరంతరం అసెంబ్లీలో కావచ్చు ఎక్కడన్నా కానీ మన పోరాటం, మన సోదరులు, మన పాత సారథి గారికి, మరి మన అందరికీ పెద్దలు, ఈ రాయలసీమకే మనందరికీ రాజకీయ కుటుంబం కలిగిన మన కేఈ కృష్ణమూర్తి గారు అంటే రాష్ట్రంలోనే తెలియని వారు ఉండరు. మా తండ్రి గారితో పాటు అంటే కేఈ కృష్ణమూర్తి సార్తో పాటు మా తండ్రి గారితో పాటు కాదు, మరి పెద్దలు కృష్ణమూర్తి గారి తమ్ముడు, మాకందరికీ పెద్ద దిక్కు మన కేఈ ప్రభాకరన్ గారికి, అదే విధంగా మన 30 ఏళ్లుగా జిల్లా అధ్యక్షుడిగా జిల్లా నలుమూలు తెలిసిన మా అంకుల్ వెంకటేశ్వర అంకుల్ గారికి, మరి నాగేశ్వరరావు గారికి, అదే విధంగా మరి నేను నవంబర్ 24 ఇక్కడికి వచ్చాను. జయనాగేశ్వర రెడ్డి గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. జౌళి శాఖ మంత్రిగా రామారావు గారితో మా తండ్రి గారు ఇక్కడికి వచ్చారు. జౌళి శాఖగా మా నాన్నగారు పనిచేశారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ గా పనిచేశారు. మళ్ళీ ఈ రోజు నవంబర్ 24 మా సోదరుడు జయనాగేశ్వర రెడ్డి నా దగ్గరికి తీసుకొచ్చిన వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేశా. కలెక్టర్ గారు, మరి దాచుకునే ప్రభుత్వం మరి మా చేనేతల భూమి కూడా దోచుకుంది, మరి దాన్ని ఇమ్మీడియట్ గా రెక్టిఫై చేయాలని చెప్తానే ఇమ్మీడియట్ గా మేడం విత్ ఇన్ 3-4 months లో మిమ్మల్ని మళ్ళీ
ఎమ్మెల్యేకి పిలిపిస్తానని చెప్పి మా కలెక్టర్ గారికి మా జేసీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి అదే విధంగా మా కమిషనర్ ఐఏఎస్ రేఖారాణి గారికి, ఎందుకంటే నిరంతరం చేనేతలకు ఏం చేద్దాం, టెక్స్టైల్స్ కి ఏం చేద్దామని ఎప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు తిరిగి చేనేతలు ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్దామని అహర్నిశలు పోరాటం చేస్తూ మనకి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్న మన రేఖారాణి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, ఎన్డీఏ కూటమి నాయకులకు, ఎమ్మిగనూరు ప్రజలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మా పోలీసు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఒక పక్క కేఈ గారి ఫ్యామిలీతో, మా బాబాయ్ వి మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీతో, మా బాబాయ్ ఫరూక్ ఫ్యామిలీతో పాటు నేను కూడా ఈ రోజు మళ్ళీ నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా శిరస్సు మంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. అదే విధంగా ఎమ్మిగనూరు ప్రజలకు కూడా, ఎందుకంటే 14-19 అన్నం గెలిపించారు, ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసపోయి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే, మళ్ళీ ఎమ్మెల్యేకి జయనాగేశ్వర రెడ్డి గారు అవుతానే, మళ్ళీ ఎంపీ నాగరాజు గారు అవుతానే సంపూర్ణమైన మెజార్టీతో మీరందరూ గెలిపించినందుకు కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి చేనేతలకు స్వర్ణయుగం వచ్చిందని తెలియజేస్తున్నాం. రాష్ట్రం విడిపోయి 14-19లో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చేనేతలకు స్వర్ణ యుగంలో నడిపించారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి గత ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి? చేనేతలకు గత ప్రభుత్వం ఏం చేసింది? నేతన్న నేస్తం వేసింది. నేతన్న నేస్తం కూడా ఎవరికి వేసింది? అందులో 83,000 మందికి నేతన్న నేస్తం వేస్తే దాంట్లో 50% మాత్రమే చేనేతలు ఉన్నారు. మిగతా వాళ్ళు చేనేత అంటే తెలియదు, పోగంటే తెలియదు, మగ్గం అంటే తెలియని వైసీపీ గూండాలు కేసిందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చాం. ఏదైతే మన యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆ రోజు మన అందరికన్నా చేనేతల కష్టాలు తెలిసిన నాయకుడు, యువ నాయకుడు మన యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆయన మంగళగిరిలో దగ్గరుండి ఆయనకి చేనేతలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని నేను జౌళి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నన్ను పిలిచారు. సవితమ్మ, మన చేనేతలు, మన కుటుంబ సభ్యులు, నువ్వు చేనేతలను బాగా చూసుకోవాలా సవితమ్మ, వాళ్ళకు 365 రోజులు మనం పని కల్పించాలా, వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మనం ఎగ్జిబిషన్ల ద్వారా కావచ్చు వాళ్లకు సేల్స్ ఇంప్రూవ్ చేసే విధంగా మనం అహర్నిశలు వాళ్ళ వెంట ఉండాలి సవితమ్మ అని చెప్పిన నాయకుడు మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి వచ్చాం. వస్తానే మనం 200 యూనిట్లు ఉచిత కరెంటు ఆ రోజు చెప్పాం. పవర్ లూమ్ కి 500, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు ఉచితంగా ఉన్నాం. మనం అమలు పరుస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా ఎగ్జిబిషన్లు మనం అధికారంలోకి వచ్చిన రోజు ప్రతి నెల ఒక్కొక్క చోట ఎగ్జిబిషన్లు పెట్టి వారికి సౌకర్యంగా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అందుకు రేఖారానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి నెల మనం ఎగ్జిబిషన్స్ పెట్టాలమ్మా అంటేనే ప్రతి నెల కూడా ఆమె ఎగ్జిబిషన్స్ పెట్టడం, ఒక్కొక్క సొసైటీని పిలిపించి అక్కడ వాళ్ళకి కరెంటు వసతి, భోజన వసతి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే విధంగా కాకుండా మరి ఈ రోజు మన నరేంద్ర మోడీ గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మొన్న కేటాయించిన బడ్జెట్ లో ఏ రాష్ట్రానికి కేటాయించకుండా 348 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ కి ఆయన కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్ మా రాష్ట్రం అప్కమింగ్ స్టేట్, యంగ్ స్టేట్ అని మన ముఖ్యమంత్రి గారు మాకు చేనేతలు ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నందుకు మరి మన ప్రధానమంత్రి గారు కూడా చాలా క్లస్టర్లు కూడా మనకు శాంక్షన్ చేశారు. దాంతో పాటు 348 కోట్ల నిధులు కూడా ఏర్పాటు చేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ రోజు చేనేతలకు ఏదైతే లేటెస్ట్ డిజైన్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేసి ఏవైతే భారతదేశంలో ఏదైతే లేటెస్ట్ ట్రెండ్ జరుగుతుందో ఆ స్కిల్డ్ ఇంజనీర్స్ తీసుకొచ్చి ఇక్కడ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.
మరి మొబైల్ షాపింగ్ కూడా పెట్టాం. ఇంకా అవసరమైన చోట ఇంకా కొన్ని చోట్ల పెంచుతామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇప్పుడే అన్న చెప్పారు ఫ్రేమ్ లూమ్స్ కావాలి, ఎందుకంటే వర్షం పడితే ఇబ్బంది, ఫ్రేమ్ లూమ్స్ కావాలనుకున్నారు కూడా ఎవరైతే లూమ్ కావాలనుకున్నారు వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ మేము 90% సబ్సిడీతో ఫ్రేమ్ లూమ్స్ కూడా ఇస్తామని కూడా చేనేతలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి మీరు ఎవరైతే సొసైటీలో ఉన్నవారో మీరు ఎవరికైతే ఎక్విప్మెంట్ కావాలో వాళ్ళకి 90% తో మేము ఫ్రేమ్స్ ఎక్విప్మెంట్స్ కూడా ఇస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదే విధంగా యానం సబ్సిడీ కూడా 15, అది కూడా సొసైటీస్ ద్వారానే 15% సబ్సిడీ కూడా మీకు అందజేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఇది ఒక మంచి థ్రిఫ్ట్ ఫండ్ గురించి కూడా మనం ఎన్నికల్లో మాట చెప్పాం. ఖచ్చితంగా ఈ నెలాఖరికి థ్రిఫ్ట్ ఫండ్ కూడా 5 కోట్ల రూపాయలు అందజేస్తాము అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా విశాఖలో 172 కోట్లతో యూనిటీ మాల్ కూడా మొన్న రోజు ప్రధానమంత్రి గారు ఇనాగ్రేషన్ కూడా చేశారు. మరి అది ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రేమ అన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. అందులో మన చేనేతలు తయారు చేసిన వస్త్రాలు అక్కడ మనం ఎగ్జిబిషన్స్ కంటిన్యూస్ గా పెట్టుకోవచ్చు. మనం ఏ విధంగా అయితే అప్గ్రేడ్ కావడానికి అవకాశాలు ట్రైనింగ్ కూడా అక్కడ ఇస్తారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి 2 లక్షల మందికి మన సోదరుడు నిజంగానే రాయలసీమ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన ఇండస్ట్రీస్ మినిస్టర్ మన భరత్ అన్న కావడం మనకి నిజంగా చాలా అదృష్టం. అవునన్నా, అవసరం అనుకుంటే అన్నీ ఒక పరిశ్రమ పెట్టేస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ప్రతి చేనేతకు 365 రోజులు పని కల్పించాలి. దగ్గరలోనే మేము హెల్త్ పాలసీని కూడా డిస్కషన్ జరుగుతుంది, అడుగులు వేస్తున్నాం. దగ్గరలో చేనేతలకు హెల్త్ పాలసీ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పాం, 4000 పెన్షన్. మరి గత ప్రభుత్వం 3000 ఉండే పెన్షన్ ని 4000 రూపాయలు పెన్షన్ చేశాం. మరి సంవత్సరానికి 12000 రూపాయలు మనం అదనంగా ఇస్తున్నామా లేదా అనేది చేనేతలకు ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. చేనేతలకు 50 సంవత్సరాలకే ఇస్తున్నాం, అది కూడా 4000తో అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా నా జ్యోతిష్కం చెప్పిన మా బాబాయ్ బీవీ మోహన్ రెడ్డి గారు తెలుసా మీకు? మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు మా బాబాయ్ బీవీ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు. వస్తున్నప్పుడు నేను 8th క్లాస్ 7th క్లాస్ చదువుకోలేనప్పుడు వచ్చి తీసుకొచ్చి రామయ్య కొంచెం నా చేయి చూసి, అన్న మీ రాజకీయ వారసురాలు ఈ పాప అని ఆ రోజులోనే చెప్పిన మా బీవీ మోహన్ రెడ్డి గారు అంటూ ఖచ్చితంగా ఈ టెక్స్టైల్స్ పార్క్ ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. 25 ఎకరాల్లో హ్యాండ్లూమ్ పార్క్, మరి మిగతా ల్యాండ్ లో ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్ ఇక్కడ గవర్నమెంట్స్ తీసుకురావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఉపాధి చూపిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్లూమ్స్ డే రోజు ఇనాగ్రేషన్ చేశారు. 14/19 ఆగస్టు 7న ఈ ఇనాగ్రేషన్ చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మన జయనాగేశ్వర రెడ్డి గారు ఇక్కడున్న పెద్దలందరూ ఖచ్చితంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఓపెనింగ్ చేపిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ఒక మంచి ప్రభుత్వం, ఇది బీసీ బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మనం ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాగా చెప్పండి, 4000 పెన్షన్ ఇస్తామన్నామా లేదా? ఇచ్చాం. 1వ తారీఖే ఇస్తామన్నాం. 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేశాం. 100% ఉన్న 5000 పెన్షన్ ని 15000 చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం. ఉచిత ఇసుక ఇచ్చాం. ఇదే విధంగా మెగా డిఎస్సి జగన్ వస్తే జాబ్ వస్తుందని చాలా మంది కలలు కన్నారు. జగన్ వస్తే చావు వచ్చింది, ఈ రాష్ట్రానికి అప్పు వచ్చిందని తెలుసుకొని 11 సీట్లుగా పరిమితం చేశారు. ఆ కలియుగ ఎవరు? కలియుగ చెప్పాలి శిశుబాలుడు, కలియుగ శిశుబాలుడు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం.
ఒక పక్క నరేంద్ర మోడీ గారు మొన్నే చెప్పారు, ఏం చెప్పారు? గత దుర్మార్గుల పాలన నుంచి డివిజనల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారికి కూడా అర్థమైపోయింది దుర్మార్గులు ఎవరు, అభివృద్ధి పథకంగా నడుపుతున్నారా, ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని కూడా మనము మొన్ననే చూసాం. మన రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మాణం జరుగుతోంది. ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో పోలవరం రాజధాని పల్లె పండుగలో ఎన్ఆర్జీఎస్ ద్వారా ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు డ్రైనేజీలు జరుగుతున్నాయి. ఒక పక్క ఆర్ఎంపీ రోడ్లు వాట్ హౌస్ కూడా పూర్తి కావడం కూడా మీకు అందరికీ జరుగుతుంది. మరి కర్నూలుకి మనం మాట ఇచ్చిన ప్రకారం హైకోర్టు బెంచ్ అన్నాం, హైకోర్టు బెంచ్ మనం తేబోతున్నాం. అదే విధంగా డ్రోన్ హబ్ అన్నాం, డ్రోన్ హబ్ కూడా మనం కర్నూలుకే తేబోతున్నాం. కాబట్టి ఈ ప్రాంతం, ఈ రాయలసీమ ప్రాంతం అభివృద్ధి జరిగింది, ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగిందంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు అన్న నందమూరి యువక పురుషుడు రామారావు గారు తెలుగుగంగ ప్రాజెక్టు పునాదులు వేస్తే ఆ భగీరథుడు ఈ రోజు కృష్ణ జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినా, పరిశ్రమలు వచ్చినా అది మన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలోని కూడా తెలియజేస్తూ, మీరు ఎల్లవేళలా మా సోదరుడు జయనాగేశ్వర రెడ్డికి ఇలాగే సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ,
ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.